ఇండియాలోని అధికారులు నీతి నిజాయితీ లేకపోతేనే పైకి వస్తారు, నీతి నిజాయితీగా పనిచేస్తే పైకి పంపిస్తారు ఈ సమాజం. అదే బీహార్ లాంటి ప్రాంతాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో సినిమాల్లోనూ పేపర్లలోనూ తరచుగా మనం వింటూనే ఉంటాం. నేరాలు అక్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడ మానభంగాలు, మర్డర్లు చాలా కామన్. రాజకీయ నాయకుల అండతో కొందరు రౌడీలు చేసే అరాచకాలు అంతా ఇంత కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి. ఇక ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు కూడా ఏం చేయలేక సైలెంట్ గా ఉంటారు. ఏదైనా చేద్దామంటే పోలీసులను కూడా వదిలిపెట్టరు ఆ రౌడీ మూకలు. పోనీ తెగించి వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో వేసినా సరే అక్కడ కూడా రాజభోగాలు అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అది కూడా అక్కడి జైల్లో ఉన్న సిబ్బంది వాళ్లకు సపర్యలు చేయాలి. జైలు నుండి బయటకు వచ్చాక కడిగిన ముత్యంలా యథావిధిగా మళ్ళీ రౌడీజం చేయడం. వీళ్ళకి ఎదురు తిరిగితే ఎంత పెద్ద ఆఫీసర్ నైనా సరే సస్పెండ్ చేయిస్తారు. మరీ మొండికేస్తే పైకి లేపేస్తారు. వీళ్ళ గురించి న్యూస్ రాస్తే తెల్లారి ఆ జర్నలిస్ట్ కనిపించడు. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పటి విషయానికి వస్తే అరెస్ట్ అయి జైల్లో నుండి బయటకు రావడానికి వణికిపోతున్నారు రౌడీలు. బయట ఉండడం కంటే జైల్లో ఉంటేనే సేఫ్ అనుకుంటున్నారు. ఇందుకు కారణం ఒక పోలీస్ ఆఫీసర్. ఆయన అందరిలా భయపడే వ్యక్తి కాదు. తప్పు చేస్తే తాట తీసేసే రకం. ఆయనే వికాస్ వైభవ్ ఐపీఎస్. ఇప్పుడు బీహార్ లో ఆయన పేరు చెబితే గల్లీ రౌడీల నుండి బడా డాన్ల వరకు సుస్సు పోసుకోవాల్సిందే. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ఇష్టారాజ్యంగా మెలిగే రౌడీలకు చుక్కలు చూపిస్తున్నాడు ఈ పోలీస్ బాస్. అందుకే ఇతన్ని డేర్ డెవిల్ ఆఫీసర్ అంటారు. పని పట్ల నిబద్ధత, ముక్కుసూటితనమే ఇందుకు నిదర్శనం. అవతల ఎంత పెద్ద వ్యక్తి అయినా ఉండని తప్పు చేశాడా ఈడ్చుకెళ్లి బొక్కలో వేసిస్తాడు. అలాగని ఆయన చట్టాన్ని అతిక్రమించడు. చట్టాన్ని చుట్టంగా చేసుకునే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వడంతే. ఆయన డేరింగ్ గురించి చెప్పాలంటే మీకు సంఘటన చెప్తాను. వికాస్ వైభవ్ పాట్నాలో ఎస్ఎస్పీగా పనిచేస్తున్న కొత్తలో తుప్పు పట్టిన ఓ ఫైల్ ని చూశాడు. అది ఓ బడా లీడర్ ఫైల్. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అతను. అతనిపై దాదాపు 150కి పైగా కేసులున్నాయి. కానీ అతన్ని అరెస్ట్ చేసే సాహసం ఇంతవరకు ఏ పోలీసు చేయలేదు. అంతేకాదు గత 20 ఏళ్లలో ఆయనపై అత్యాచారం, హత్య, దోపిడీ, ఎన్నికల్లో రిగ్గింగ్, జర్నలిస్టులపై దాడులు వంటి ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ ఏం చేయలేకపోయారు. ఇక ఆ ఎమ్మెల్యే దగ్గర గన్స్ తో పాటు మారణాయుధాలు కూడా ఉన్నాయన్న ప్రచారం కూడా సాగింది. దానికి ఊతమిచ్చేలా న్యూ ఇయర్ వేడుకల్లో ఆ ఎమ్మెల్యే AK-47 ను తీసుకొచ్చి నానా హంగామా చేశాడు. ఇక ఆయన నియోజకవర్గంలో ఆయనే బాస్. దందాలు, సెటిల్మెంట్లు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతుండేవాడు కూడా. ఇంత జరుగుతున్నా అతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అప్పటి పోలీసులు. కానీ ఫైల్ ను పట్టుకొని పక్కా ఆధారాలతో వెళ్లి ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి జైలుకు పంపించాడు వికాస్. ఆ ఎమ్మెల్యే పేరే అనంత్ సింగ్. జనతాదళ్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనంత సింగ్ ను అరెస్ట్ చేయడంతో వికాస్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. ఇక రూల్స్ ని అతిక్రమించినందుకు లాలూ ప్రసాద్ ని సైతం ఎదురించాడు. ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని లాలూ ప్రసాద్, పప్పు యాదవ్లపై కేసులు పెట్టేశాడు. ఇక ఆ సమయంలో కార్యకర్తలు చేసిన అల్లరికి డ్యామేజ్ అయిన ప్రతి ప్రభుత్వ వస్తువుకు డబ్బుల్ని కూడా వాళ్లతోనే కట్టించాడు. అంతేకాదు వికాస్ NIA మెంబర్ కూడా. జోద్గయ బాంబు పేలుడు, గాంధీ మైదాన్ బాంబు పేలుడు వంటి ఉగ్రవాద కేసులను సైతం చాకచక్యంగా సాల్వ్ చేశాడు. నక్సల్స్ ఉండే ప్రాంతాల్లోనూ డ్యూటీ చేస్తూ నక్సలిజాన్ని తగ్గించడంలో ముఖ్య భూమిక పోషించారు ఆయన. తను ఆఫీసులో కూర్చొని ఎక్కడ ఎలా ఉందో అధికారులతో తెలుసుకునే వ్యక్తి కాదు. తానే స్వయంగా వెళ్లి అక్కడి పరిస్థితులను చూసి సమస్యలను సాల్వ్ చేసేస్తాడు. ఎవరికి భయపడకుండా డ్యూటీలో నిక్కచ్చిగా ఉంటాడు. ప్రజలతో మాట్లాడుతూ ఎక్కడెక్కడ సమస్యలున్నాయి నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి ఆలోచిస్తాడు. తన కింద పనిచేసే పోలీసులలో సైతం స్ఫూర్తిని నింపి అవినీతికి తావు లేకుండా ముందస్తు చర్యలు తీసుకునేవాడు వికాస్. అంతేకాదు అవినీతి చేసిన ఎంతో మంది గవర్నమెంట్ అఫీషియల్స్ ని కూడా కటకటాల్లోకి పంపిన ఘనత వైభవ్కే దక్కుతుంది. ఇలా తన సాధ్యమైనంత వరకు నేరాలు జరగకుండా ప్రశాంత వాతావరణాన్ని సృష్టించి బీహార్ లో మార్పు తెచ్చారాయన. ఇది ఆయనలోని ఒక కోణం. మరో కోణం మంచితనం. డ్యూటీలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో చదువుకునే పిల్లలపై అంత ప్రేమగా ఉంటాడు. చదువుకోలేని ఎంతో మంది పిల్లలకు ఫ్రీగా చదువులు చెప్పిస్తున్నాడు. అంతేకాక టీచర్ చెప్పేవి స్టూడెంట్స్ కి అర్థమవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు నేరుగా స్టూడెంట్స్ నే ప్రశ్నలు అడిగి తెలుసుకుంటాడు. యూత్ ప్రోగ్రామ్స్ కి ఎవరు పిలిచినా వెళ్తాడు. అక్కడ యువతలో స్ఫూర్తిని నింపే సంఘటనల గురించి చెప్తూ వాళ్ళు ఉన్నతంగా ఎదిగేలా ప్రోత్సహిస్తాడు. సివిల్స్ లోకి వచ్చే అభ్యర్థులకు సలహాలు ఇస్తూ ఎలా సక్సెస్ అవ్వాలో అనుభవాలతో చెప్తుంటాడు. దేశాన్ని పట్టి పీడిస్తున్న 2 ప్రధాన సమస్యలు
ఒకటి అవినీతి, 2 టెర్రరిజం. అందుకే యువత రాజకీయాల్లోకి రావాలి, లేదంటే ఈ అవినీతి రాజకీయ నాయకులు దేశాన్ని భ్రష్టు పట్టిస్తారని యువతికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. పోలీసు అంటే తుపాకులు కాల్చడం లేదా కర్రలు పట్టుకోవడం మాత్రమే కాదు, తమ వంతు జనానికి ఏదైనా చెయ్యాలనే పరితపన ఉండడం. అటు డ్యూటీలోను ఇటు సమాజ శ్రేయస్సులోను వికాస్ వైభవ్ తన కర్తవ్యాన్ని అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించాడు. 10కి 25కి చేయి చాపే పోలీసులు ఏ బండిని ఆపుదామా, ఎంతెంత నొక్కేద్దామా అని ఆలోచించే అవినీతి పోలీసులు వికాస్ వైభవ్ లాంటి ఆఫీసర్ ని చూసి ఎంతో కొంత నేర్చుకోవాలి. మరి ఈ డేరింగ్ ఆఫీసర్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.